నా కాలేదు మొక్కుతావే నువ్వు ఏమొద్దు ఇట్లా ఇట్లా వస్తా లేవేమో కాలు మొక్కొద్దు ఏ హాస్పిటల్ దాకా వేస్తా చిన్నపిల్లలు రావద్దంట అయ్యో ఆధార్ కార్డు వాడేస్తున్నారు నేను మళ్ళీ వస్తా ఇప్పుడు వస్తా జల్లి వస్తా. ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనీషా A to Z ఫ్రెండ్స్. అందరు ఎట్లా ఊరు ఫ్రెండ్స్ అందరు బాగా మేమైతే మస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. ఈ రోజు వచ్చేసి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిన. ఏం వీడియో అని ఆలోచిస్తురా ఇప్పుడు చెప్పేస్తున్నా చూడండి. మా బాబు మీద అయితే ప్రాంక్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఏం ప్రాంక్ అంటారా, నేనైతే ఊరికి పోతా మా బాబు ఎట్లా రియాక్షన్ అవుతుంది ఏందని మీరు చూడండి ఫ్రెండ్స్. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఆమె ఎట్లా ఏడుస్తుంది ఎట్లా సత్తాయిస్తుంది అయితే ఫుల్ కామెడీ ఉంటది ఫ్రెండ్స్. ఆమె ఏడుస్తా నేను ఊరికోతున్నా ఆమె ఏడవదా ఆమె కూడా వస్తా ఉంటది. సో ఫ్రెండ్స్ ఇక వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. మంచి డ్రామా లెక్క ఉంటుంది. ఆమె చూడండి ఎట్లా ఊరిపోతా వస్తుంది. నేను నిజంగానే ఊరికోతున్నా. నువ్వు నిజంగానే వెళ్ళిపోవాలి. అదే నిజంగా అటు తిరగాలి. ఆమె ఎట్లుంటదో మీకు చూపిస్తాను. ఆమె చెప్పేసి వెళ్ళిపోతా. నేను ఊరికొత్త డాడీ దగ్గర ఉన్నా చెప్పకుండా పోతా. ఆమెకు చెప్పాలి నేను ఊరికి పోతున్నాను నువ్వు ఎన్నో ఉండవు అని. ఇట్లా పోయి ఇట్లా వస్తా అమ్మమ్మ దగ్గరికి వచ్చేస్తా. అమ్మమ్మకి జ్వరం వచ్చిందని చెప్పి పోతా. మా మమ్మీకి జ్వరం వచ్చిందని చెప్పి పోతా ఫ్రెండ్స్. ఏం చేస్తుందో చూద్దాం. ఆయన ఎట్లా సతాయిస్తుంది ఏం చేస్తుందా ఆ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. అది పూలు చూడు ఎంత బాగున్నాయా. మల్లెపూలు అయితే కాదు ఒక టేబుల్ వేసుకొని ఇక్కడ ఫోటో దిగుదామా. ఆమె లోపల కూర్చొని ఫోన్ చూస్తుంది. అయితే స్కూల్ కి డుమ్మా కొట్టింది అందుకే వీడియో తీస్తున్నాం. ఈరోజు ఏడిపియాలని. నెట్ వస్తలేదా. ఏ లేవు మమ్మీ వీడియో తీద్దాం. లేవు ఎంతగానో తింటావు పందిలాక. లేవు లేవా ఇప్పుడు. ఏ లేవా. సరే నేను ఊరికోతున్నా నువ్వు లేవకు. ఏమన్నా ఒకట్లేదు రెండు లేదు లేవు. నేనైతే ఊరికోతున్నా. అట్లనే చేస్తుంది. నేనైతే ఊరికోతున్నా. మా మమ్మీకి జ్వరం వచ్చిందంట చూసి వస్తా. నువ్వేమొద్దు నేను ఇట్లా బస్కు వస్తా. నేను ఒక్కదానే పోతున్నా అబ్బా. అరే నేను ఒక్కదాన్ని పోయేసి ఎవ్వరు వద్దు. అమ్మమ్మకు జ్వరం వచ్చి హాస్పిటల్ ఉందంట. నువ్వెందుకు జరుగా నువ్వు డాడీ దగ్గర మై రోజు ఒక్కరోజు ఉంచుకో మై డబ్బున వయసు వస్తానే. ఇగో బట్టలు ఇడువు నన్ను. అమ్మమ్మ అదో ఫోన్ వచ్చిందండి. అయ్యో ఆధార్ కార్డు వాడేస్తున్నారు. నేను మళ్ళీ వస్తా ఇప్పుడు వస్తా జల్లి వస్తా నేను. ఒక్క నిమిషమా పోతలేనే సైలెంట్ ఉందా. పోతలే నిజంగానే అనుకుంటుంది. వీడియోలో ఉత్తి నమ్మది. ఏడుస్తే పోను మరి. ఏడుస్తే పోతా. ఏం పోతలే. పోద్దా నేను ఊరికి. ఎందుకు నువ్వు డాడీ దగ్గర ఉండొచ్చు మంచిగా. మొన్న చూస్తే కదా అమ్మమ్మ గ్లూకోజ్ ఎక్కిందా. మళ్ళా అమ్మమ్మ జ్వరం వచ్చిందంట డాడీ ఫోన్ కి. హాస్పిటల్ కుకుడుపల్లిలో ఒక బస్ ఎక్కి దిగేసి వస్తాను. నువ్వు డాడీ దగ్గర ఏం పోనా నువ్వు ఏడుస్తా నేను పోతా మరి. బట్టలు అంతా తెస్తాను. ఈయన కూర్చో. ఈయన బట్టలు తీసుకురాకు. ఫోన్ చేసుకో. చెప్పలేసుకో.
పైకి లేవు లేవు పైకి లేవు. ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఓయేస్తాను. నువ్వు ఎంత ఏడ్చినా నేను రోజు పోతా ఊరికి. సరేలే పోతలేదు. నేను కూడా తోలుకోవాలా? అయ్యా ఎత్తుకోగానే మమ్మీ నువ్వు భయపడ్డదా? ఆమె నమ్మలేదు. నమ్మలేదు కదా. నేను నిజంగానే పోతుంది అనుకో. కథం బట్టలు కాదు ఫైనల్ గా ఏడుకో గీడిక అంటే ఊపుతుండే. అమ్మమ్మల ఇంటికి అన్నా కదా. కాదు ఆమె నువ్వు బట్టలు తీసుకున్నావు కదా, ఆమె కూడా బట్టలు నేను బట్టలు తీసుకోవాలి. ఆధార్ కార్డు తీసుకుంటున్నా బీరు వాళ్ళకి. బట్టలు బట్టలు ఎన్ని జతలు బట్టలు పెట్టుకోవాలి? పోదాం. ఎన్ని జతలు పెట్టుకోవాలి అన్నా? బాయ్ మేము ఊరికి పోతున్నాం. నేను బబ్బీ గాడు నాతోనే ఉంటాడు. ఉండు దాని ఒక్క నైట్ ఉండు. చూసారు కదా ఫ్రెండ్స్, మా బబ్బీ గాడు అయితే ఎంతగానో వెయిట్ చేస్తుందో. నేను బీరువాలకి ఆధార్ కార్డు తీసుకుంటా బట్టలు గుంజుతుంది ఫ్రెండ్స్. అగా నమ్మేసింది నేను ఊరికి పోతా అంటే. నమ్మినావా? నిజంగా చెప్తున్నా 100% అమ్మ నమ్మింది నేను ఊరికి పోతున్నా అంటే. ఎందుకంటే ఆధార్ కార్డు తీసుకున్న, హ్యాండ్ బ్యాగ్ నేను సామాన్యంగా తీసుకోను కదా, ఆమె నమ్మేసేసింది. ఇక ఆధార్ కార్డు హ్యాండ్ బ్యాగ్ పట్టుకోగానే ఇవి పోతుంది. మొన్న మా మమ్మీకి జ్వరం వచ్చింది రియల్ గానే. అయితే గ్లూకోజ్ లెక్కనే అట్లా నేను చెప్పేసరికి మా అమ్మమ్మకి మళ్ళీ జ్వరం వచ్చింది అనుకుంది, పోతుంది అనుకుంది. అందుకే అంతగానో ఏడుస్తుంది. బబ్బీ ఇది ప్రాంక్ రా, ఏం పోతలేను. ప్రాంక్ అంటావు కదా, ప్రాంక్ ప్రాంక్. ఈ రోజు మొత్తం నా సంక దిగదిగా. నేను ఏడిపోతే ఆడిపోతానే ఉంటది. ఇక అస్సలు ఉండదు మమ్మీ 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 అని ఇట్లా దిగా ఇట్లనే. ఇక ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా మీ పిల్లలు ఇంతేనా? మీరు ఎవరికైనా పోతే అట్లనే అల్లరి చేస్తారు, అట్లనే ఏడుస్తారా? మా బబ్బీ అని అయితే ఇంతవరకు ఏడికి వదిలిపెట్టి పోలేను కదా. సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియో మీకు ఫుల్ గా నచ్చింది అనుకుంటా. నచ్చితే ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. చెప్పు కానీ కింద లింక్ కొట్టండి, అక్కడ ఉంటది తీసుకోండి. కింద లింక్ కొట్టండి, ఆడ ఉండని తీసుకోండి అంట. మా బబ్బీ గాడైతే పిచ్చ పిచ్చగా ఏడ్ చేసింది ఫ్రెండ్స్. ఇవాళ బాయ్ ఫ్రెండ్స్.